బీసీలకు అనేక హామీలు ఇచ్చినా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వెంటనే వాటిని అమలు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కవిత. ఈ బడ్జెట్లోనే బీసీ సంక్షేమానికి 20,000 కోట్లు కేటాయించాలన్నారు. బీసీ కులగణన ప్రక్రియను మొదట పెట్టాలని 62% రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక అసెంబ్లీలో మహాత్మా జ్యోతిబాపులే విగ్రహాన్ని పెట్టడంపై కాంగ్రెస్ సర్కార్కు డెడ్లైన్ విధించారు. బీసీ హక్కుల సాధనకై వికారాబాద్లో యునైటెడ్ పూలే ఫ్రంట్, భారత జాగృతి సంయుక్తంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. బీసీలకు 20,000 కోట్ల రూపాయల బడ్జెట్లో పెడతామని బీసీ డిక్లరేషన్ లో ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది. అసెంబ్లీ ప్రారంభమవుతుంది, వెంటనే బడ్జెట్ పెడతారు. మరి మనం ఇప్పుడు అడగకపోతే ఈ బడ్జెట్ లో మనకి 20,000 కోట్లు పెట్టకపోతే వచ్చే 5 ఏళ్లలో 1,00,000 కోట్లు పెడతామని చెప్పినటువంటి వాళ్ళ లక్ష్యం కూడా పూర్తి కాదు. తద్వారా మనకు బీసీలందరికీ కూడా అన్యాయం జరుగుతుంది. కాబట్టి అది మొదటి డిమాండ్ గా మనం తీసుకుంటా ఉన్నాం. ఈ బడ్జెట్ లోనే 20,000 కోట్ల రూపాయలు మరి బీసీలకు పద్దులకు అలొకేట్ చేయాలన్నటువంటిది ఫస్ట్ డిమాండ్ తీసుకుంటా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, మేము బీసీ డిక్లరేషన్ లో చెప్తా ఉన్నాం, జనగణన చేపడతాం, రాగానే చేపట్టి 42% బీసీ బిడ్డలకు రాజకీయంగా రిజర్వేషన్లు ఇస్తామని వారు చెప్పడం జరిగింది. దానివల్ల వాళ్ళు చెప్పినటువంటి సంఖ్య ఏంటంటే 42% రిజర్వేషన్ ఇస్తే 23,973 మందికి మన వాళ్లకు ఎంపీటీసీలు అయ్యే అవకాశం ఉంటుంది, సర్పంచ్లు అయ్యే అవకాశం ఉంటుంది, కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది. తక్షణమే బీసీ కుల జనగణన చేయండి, చేసి 42% ఏదైతే మీరు రిజర్వేషన్ వస్తామన్నారో అది ఇచ్చిన తర్వాతనే లోకల్ బాడీ ఎన్నికలు పెట్టండి అనేటటువంటిది ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ద్వారా ఈ ప్రభుత్వం మీద మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి పూలే గారి విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టమనేటటువంటి డిమాండ్ ని ప్రధానంగా మనం ముందుకు తీసుకొచ్చినాం. ఎందుకంటే పూలే పేరు చెప్తేనే మనందరికి కూడా ఒళ్ళు పులకరిస్తుంది, అందరం కూడా ఒక తాటిపైకి వచ్చే అవకాశం ఉంటుంది. మనం అడుగుతున్నటువంటి బీసీ హక్కులకు ఒక ఐకాన్ గా, ఒక ప్రతిరూపంగా పూలే గారు అసెంబ్లీలో నిలబడి మనల్ని ఆశీర్వదిస్తారనేటటువంటి ఒక అంశంతోనే మరొక మెయిన్ డిమాండ్ గా ఈ అంశాన్ని, పూలే విగ్రహాన్ని తక్షణమే అసెంబ్లీలో పెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. దానికి కూడా ఉన్నటువంటి టైం లిమిట్ ఏంటంటే ఏప్రిల్ 11వ తారీఖు నాడు 197వ జయంతి బాబా పూలే గారిది జరుగుతా ఉంది. ఏప్రిల్ 11 లోపల ఒక సానుకూల ప్రకటన ఈ ప్రభుత్వం ఇవ్వాలన్నటువంటి డిమాండ్ తోని ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పూలే గారి విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టమని కోరుతా ఉన్నాం.